చోట గవర్నమెంట్ నిర్ణయం బాబు గారితో మాట్లాడి నిర్ణయం తీసుకొని హౌస్ కమిటీ అనేయండి, లేదా సత్యనారాయణమూర్తి గారు చెప్పినట్టు ఒక మంచి సిట్టింగ్ జడ్జి గారు ఎంక్వైరీ చేయండి, వాస్తవాలు తీసుకొచ్చి దీన్ని న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయండి. అందుకే అధ్యక్ష ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి మూవ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ 22A కూడా డిలీషన్స్ కానీ ఎవరైనా యాడ్ చేయాలన్నా కూడా తప్పకుండా దాని యొక్క హక్కులు కూడా మార్చే విధంగా కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. వచ్చేద్దాం టైం. రెండో క్వశ్చన్ 1 hour అయింది. ప్లీజ్. ఓకే అండి, ఓకే అండి, ఓకే ఓకే సార్. క్వశ్చన్ నెంబర్ 13 సభ్యులు రాలేదు, అందుచేత ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినట్టుగా భావించవలసి కోరుతున్నాను. సభ్యులు లేనప్పుడు మీరు దాన్ని మళ్ళీ ఏమి రాలేదు, మరి ఏం చేస్తాం? తర్వాత క్వశ్చన్ నెంబర్ 14 పర్యాటక శాఖ మంత్రులు. టూరిజం మినిస్టర్ గారు. ఇది మారింది సార్, ఇది రవాణా శాఖ నీకు పోస్టింగ్ అయింది కాదు సార్, మార్చారు. నాకు పొరపాటున పోస్టింగ్ అది ఇన్ఫర్మేషన్ లేదు. సెక్రటరీ గారు వివరిస్తారు సార్ మీకు. జాబ్ స్పోర్ట్స్ మినిస్టర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఈ అవకాశాన్ని కల్పించిన రాయచోటి ప్రజానీకానికి, అలాగే పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రారంభిస్తున్న అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బ్రీఫ్ ప్రశ్నకు సమాధానం. కొత్త కేవీకే నిర్మాణాలకు 2016-17 సంవత్సరంలో పెద్దలు ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జీవో నెంబర్ 60 ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారం రాష్ట్రంలో క్రీడా వికాస కేంద్రాలు, అలాగే మౌలిక వసతుల కోసం 313 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగానే విజయనగరంలో మౌలిక వసతులు, అకాడమిక్ లైబ్రరీ, అలాగే క్వార్టర్స్, సిబ్బంది కోసం 20 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 29/5/2019 కొత్త జీవో తేవడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఏవైతే గత ప్రభుత్వంలో కేటాయింపులు జరిగాయో అవన్నీ రద్దు చేస్తూ ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఏవైతే స్పోర్ట్స్కి సంబంధించిన మౌలిక వసతులలో టెండర్లు అయ్యి 20% కంటే తక్కువ కంప్లీట్ అయిన ప్రాజెక్టులన్నీ రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే దానిలో భాగంగానే విజయనగరం జిల్లాలో ఉన్న ఈ స్టేడియం మోడల్ స్కూళ్లు కూడా ఆపేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అక్కడున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కడప స్పోర్ట్స్ స్కూల్కు పంపడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏ విధంగా అన్ని వ్యవస్థలు నాశనం చేశాడో, ఎందరో మంది పేద విద్యార్థులు అలాగే క్రీడాకారుల యొక్క భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేస్తూ 2019 తర్వాత ఏవైతే క్రీడలకు సంబంధించి వ్యవస్థలు ఉన్నాయో అన్ని కూల్చివేయడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగానే ఇక్కడ విజయనగరంలో ఉన్న విద్యార్థులను తీసుకొని పోయి కడప స్పోర్ట్స్ స్కూల్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే శ్రీ ప్రశ్నకు సమాధానం. శాశ్వత పాఠశాల భవనం లేకపోవడంతో మరియు బడ్జెట్ కేటాయించకపోవడంతో కారణంగా విజయనగరంలోని ఏబీ మోడల్ స్కూల్ 22-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన విషయాన్ని క్లోజ్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం అధ్యక్ష, గతంలో ఎప్పుడూ లేని విధంగా క్రీడల పట్ల నిర్లక్ష్యం వహించడం జరిగింది. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన బడ్జెట్లో కూడా 130 కోట్ల రూపాయల క్రీడలపై కేటాయించడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగానే
విజయనగరంకు సంబంధించిన క్రీడా వికాస కేంద్రం ఏదైతే ఉందో దానిలో రేపు జరగబోయే వ్యవస్థలను కూడా పునర్నిర్మించి అక్కడ ఆ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే శాప్ చర్యలు తీసుకుంటానని తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఎమ్మెల్యే అతిథి గారు విజయలక్ష్మి గారు. I thank the Chief Minister, the Speaker and the NDA Alliance for giving me this opportunity. I thank the people of Vijayanagaram for having so much trust in me to have given me the highest vote percentage among all women MLAs. I thank the Sports Minister for trying so hard to make every challenge from the every problem from the last government and convert it into a challenge to take sports for all forward and to also implement global sports. I thank in my family, I am the 4th generation in this field. Maharaja Alak Narayan Gajpati Raju was in the Madras Presidency. My grandfather, Dr. P.V.G. Raj Garu, and my